భయం లేదు. 6వ భాగం. పురుషోత్తం. వావ్! పురుషోత్తం అండి. పురుషోత్తమే. పురుషోత్తం పురుషోత్తం పురుషోత్తం. పురుషోత్తం 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 కంగ్రాచులేషన్స్ అయ్యా పురుషోత్తం. కల్లో కూడా ఊహించలేదే. స్టేట్ లో ఎవరైనా అడుగు నీ పేరు చెప్తున్నాడు. ఇక తప్పదో రంగంలోకి దిగు. వెనక ఏదో చప్పుడై రాధ వెనక్కు తిరిగింది. డిటెక్టివ్ యుగంధర్ వెనక నిల్చొని ఉన్నాడు. క్షణం పాటు రాధ మనస్సు గందరగోళంలో పడింది. రక్తంలో ఎర్రగా నేల మీద పడి ఉన్న యుగంధర్ని, ఇప్పుడు ఫుల్ సూట్లో నిల్చున్న యుగంధర్ని పోల్చి తలుచుకొని ఏం జరిగిందో తెలియక మీరా అని అన్నది. అవును, రాత్రి నా జబ్బలో కత్తి దిగబడడం కల కాదు, భ్రమ కాదు, నిజమే అంటూ కోటు తీసేసి షర్టు పైకి లాక్కొని కట్టు చూపించాడు. పెద్ద గాయమా అని అడిగింది. యుగంధర్ పెదవి విరిచి, పటాన్ని అలా ఎందుకు చూస్తున్నావు? సోమయాజులు గారే ఇన్నేళ్ల తర్వాత నీలా రాధ జన్మగా ఈ భూలోకం మీదకు వచ్చారనా అని యుగంధర్ నవ్వుతూ అడిగాడు. తనకి భుజంగరావు ఆత్మకి సంభాషణ జరుగుతున్నప్పుడు యుగంధర్ స్పృహ తప్పి పడిపోయారని ఒక్క యుగంధరే కాదు, అందరూ స్పృహ తప్పి పడిపోయారని రాధకి జ్ఞాపకం ఉన్నది. అవును, మీకెలా తెలుసు అని రాధ ఆశ్చర్యంతో అడిగింది. అవును, సోమయాజులు గారే నీలా మళ్ళీ జన్మించి ఉండవచ్చు అని ఒప్పుకుంటాను. ఇలాంటివి జరిగాయని రుజువులతో సహా చాలామంది నిరూపించారు. ఆ మాటకు వస్తే ప్రభుత్వమే ఈ విషయాల గురించి తెలుసుకునేందుకు ఒక డిపార్ట్మెంట్ ప్రారంభించింది. దాని పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ పారాసైకాలజీ అని జ్ఞాపకం అని యుగంధర్ అంటున్నాడు. అంతలో ఒకరొక్కరే రాజు, కాత్య, గ్రెగరీ కిందకు దిగివచ్చారు. ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. రాత్రి జరిగిన సంఘటనలు ఎవరూ మర్చిపోలేదు. మళ్ళీ అందరూ ఎప్పటిలా హాల్లో కలుసుకోవటం ఎవరూ నమ్మలేకుండా ఉన్నారు. ఇది నిజమా? రాత్రి జరిగింది నిజమా అనే ప్రశ్న అందరి మొహాల మీద స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు అందరూ అలా బిక్కమొహాలు వేసుకొని చూస్తారు? పదండి, కాఫీ తాగుదాం అని యుగంధర్ అన్నాడు. అందరూ డైనింగ్ హాల్లోకి వెళ్లారు. పురుషోత్తం ఒక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇడ్డెన్లు తింటున్నాడు. గుడ్ మార్నింగ్, నేను నిద్రలేచి చాలాసేపైంది, సారీ అని అంటున్నాడు. అదేమిటి మామయ్య, సారీ ఎందుకు అని రాధ పురుషోత్తం పక్కన కూర్చున్నది. రాత్రందరూ హాయిగా నిద్రపోయారా అని పురుషోత్తం అడిగాడు. గ్రెగరీ ఏదో అనబోయాడు. హాయిగా ఇడ్డెన్లు తిందాం ముందు అని యుగంధర్ గ్రెగరీని మాట్లాడనివ్వకుండా అన్నాడు. కాఫీ తాగేశారు. అందరూ హాల్లోకి వచ్చారు. మిస్టర్ యుగంధర్, ఇకనైనా మీకు తృప్తి కలిగిందా అని గ్రెగరీ అన్నాడు. యుగంధర్ తల ఊపి, ఓ, పూర్తిగా తృప్తి కలిగింది అని అన్నాడు. అయితే ఈరోజు ఇల్లు ఖాళీ చేసి కొంటామన్న పార్టీని కలుసుకొని అని గ్రెగరీ అంటున్నాడు. ఎస్, వెరీ కరెక్ట్. వకీలు విశ్వనాథం గారి వద్దకు వెళ్ళి ఏర్పాటు చేసుకొని సాయంకాలం వచ్చి సామాన్ తీసుకొని వెళ్దాం. పనివాళ్లను అప్పుడే పంపేయవచ్చు అని యుగంధర్ అన్నాడు. ఎందుకు మళ్ళీ వెనక్కు రావటం? పనివాళ్లకు జీతాలిచ్చి పంపించేసి 2 కార్లున్నాయిగా, సామాన్లు ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోవచ్చుగా అని పురుషోత్తం సలహా ఇచ్చాడు. మీ సలహా చాలా ప్రాక్టికల్గానే ఉన్నది, కానీ ఇంకొక చిన్న ఎక్స్పెరిమెంట్ అని యుగంధర్ అన్నాడు. నో, ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ ఎక్స్పెరిమెంట్స్ అని గ్రెగరీ అన్నాడు. మీకెవరికీ సంబంధించినది కాదు. నా స్నేహితుడొకతనున్నాడు. అతను భూతాల వైద్యుడు. మనుషులకు భూతాలు పడితే పోగొడతాడు, ఇళ్లలో దెయ్యాలుంటే వెళ్ళగొడతాడు అని యుగంధర్ అన్నాడు. అలాంటి భూతాల వైద్యుణ్ణి నేను ముందరే తీసుకొని వచ్చాను అని పురుషోత్తం అన్నాడు. అవును, రాధ చెప్పింది. నాకు పరిచయం ఉన్న ఆయన చాలా గొప్పవాడు. ఆయన్ని ఇక్కడికి పంపిస్తాను. రాధ, గ్రెగరీ, కాత్య, రాజు, నేనిప్పుడు వెళ్ళిపోతాం. మీరు పనివాళ్ళు దయచేసి ఇక్కడ ఉండండి. అతను ఏ 12 గంటలకో వస్తాడు. దాదాపు అదే టైంకే మేము వస్తాం. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అని యుగంధర్ అన్నాడు. ఆల్ రైట్, అది మీకు తృప్తినిచ్చేటట్టుంటే అని పురుషోత్తం అన్నాడు. యుగంధర్, రాజు, కాత్య, గ్రెగరీ, రాధ యుగంధర్ క్లైజర్ కార్లో బయలుదేరారు. ఇదిలా ఉండగా వకీలు విశ్వనాథం గారి దగ్గరకు వెళ్దామన్నారు, ఇక్కడికి తీసుకొచ్చారేం అని రాధ యుగంధర్ కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళగానే అడిగింది. అమ్మ, కాస్త ఓపిక పట్టు.
అని యుగంధర్ ఫోన్ తీసి ఓ నెంబర్ తిప్పి, ఎస్ యుగంధర్ స్పీకింగ్. ఎస్, చాలా బిజీగా ఉన్నారా? థ్యాంక్ యూ. అయితే నా కన్సల్టింగ్ రూమ్కి రాగలరా? ఎస్, కాచుకుంటాం అని రిసీవర్ పెట్టేశాడు. మిస్టర్ గ్రెగరీ, రాధ, రామ్మూర్తి అనే ప్యాథాలజిస్ట్ని రమ్మన్నాను. ఇంకో 10 నిమిషాల్లో వస్తాడు. మీ వెయిన్లో నుంచి వీనస్ బ్లడ్ తీసుకుంటాడు. మిమ్మల్ని ల్యాబ్లోకి తీసుకెళ్ళి మీ రక్తం పరీక్ష చేసి కొన్ని విషయాలు చెబుతాడు. జాగ్రత్తగా వినండి అని యుగంధర్ అన్నాడు. మిస్టర్ యుగంధర్, దిస్ ఈజ్ రియల్లీ గోయింగ్ టూ ఫార్. వాట్ ఫర్ ఇస్ దిస్ క్లినికల్ టెస్ట్ అని గ్రెగరీ అన్నాడు. పరీక్ష అయిన తర్వాత ఆయన చెబుతాడన్నానుగా, ఆ మాత్రం ఓపిక పట్టలేరా? రక్తం తీస్తున్నప్పుడు బాధ భరించలేరా అని యుగంధర్ అన్నాడు. సరే సరే అని గ్రెగరీ అన్నాడు. రాజు, కాత్య ఇక్కడే ఉంటారు. నేనిప్పుడే ఒక చోటికి వెళ్ళొస్తాను, చిన్న పనున్నది అని యుగంధర్ వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా యుగంధర్ తిన్నగా స్థానిక స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళాడు. స్థానిక స్పెషల్ బ్రాంచ్ చీఫ్ యుగంధర్ని చూడగానే కుర్చీలో నుంచి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి, యుగంధర్ గారు, ఏమిటిలా వచ్చారు? ఏదో విశేషం ఉండి ఉండాలి. అంటే మాకేదో పని తగిలిందన్నమాట అని నవ్వుతూ అన్నాడు. ఎస్, ఇటీవలే మీ స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ ఎవరైనా ఈ ప్రాంతాల్లో కనిపించకుండా పోయాడా అని యుగంధర్ అడిగాడు. ఎందుకు అని ఆ ఆఫీసర్ ప్రశ్న వేశాడు. దయచేసి నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను స్పష్టంగా నాకే తెలియదు అని యుగంధర్ అనగానే, అవును, ఒక ఏజెంట్, కోడ్ పేరు 001, చాలా చిన్నవాడు, ఇటీవల డిపార్ట్మెంట్లో చేరాడు. అనుభవం అట్టే ఉన్నవాడు కాడు. ఒక వారం రోజుల నుంచి కనిపించటం లేదు అని ఆఫీసర్ అన్నాడు. 001 ఏ కేసు దర్యాప్తు చేస్తున్నాడో, ఏ పని మీద వెళ్ళాడో చెప్పగలరా అని యుగంధర్ అడిగాడు. ఆఫీసర్ సందేహిస్తూ జవాబు చెప్పలేదు. అఫీషియల్ సీక్రెట్స్, అందులోనూ సెక్యూరిటీ రహస్యాలు బయట వాళ్లకు చెప్పకూడదనే నియమం నాకు తెలుసు అంటూ జేబులో నుంచి తన కార్డ్ తీసిచ్చాడు. అది స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్ యుగంధర్కిచ్చిన కార్డు. స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు యుగంధర్ ఏ ప్రశ్న అడిగినా దాచకుండా భయపడకుండా నిజం చెప్పవచ్చని, తనతో అంటే డైరెక్టర్తో చెప్పినట్లు పరిగణించబడుతుందని అందులో రాసి ఉన్నది. అది చూశాక, సారీ యుగంధర్, మీ దేశభక్తిని శంకించి కాదు, నా ఉద్యోగం అని ఆ ఆఫీసర్ అన్నాడు. పర్వాలేదు, నా ప్రశ్నకు జవాబు చెప్పండి అని యుగంధర్ అనగానే, సిలోన్ నుంచి వచ్చి భారతదేశ పౌరసత్వం తీసుకున్న సేనానాయక్ అనే అతను నిజంగా సిన్హలీస్ మనిషి అయి ఉండకపోవచ్చునని, చైనీస్ గూఢచారి అయి ఉండవచ్చని, అతన్ని ఓ కంట కనిపెట్టి ఉండమని నాకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశం వచ్చింది. అంత ఇంపార్టెంట్ కేసుగా కనిపించకపోయేసరికి 001ని ఆ పని మీద పంపాను అని స్పెషల్ బ్రాంచ్ చీఫ్ అన్నాడు. థ్యాంక్ యూ. 001 రిపోర్ట్లో ఏమైనా ఇచ్చాడా అని యుగంధర్ అడిగాడు. లేదు, 001ని పని మీద పంపాను. ఆ తర్వాత మళ్ళీ 001 నాకు కనిపించలేదు అని అతను అనగానే, అతను కనిపించకపోయేసరికి మీరేం చేశారు అని యుగంధర్ అడిగాడు. హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేశాను. సేనానాయక్ ఇంటికి ఇంకో ఏజెంట్ని పంపాను. సేనానాయక్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడని తెలిసింది. 002ని ఆ కేసుకి నియమించాను అని అనగానే, మరి 002 ఏమైనా తెలుసుకున్నాడా అని యుగంధర్ అడిగాడు. ఇంతవరకు లేదు. 001 సేనానాయక్ గాలిలో కలిసిపోయినట్టు మాయమయ్యారు. 002 దర్యాప్తు అర అంగుళం కూడా ముందుకు సాగలేదు అని స్పెషల్ బ్రాంచ్ చీఫ్ అన్నాడు. 001 ఫోటో మీ వద్ద ఉందా అని యుగంధర్ అడిగాడు. ఉన్నది అంటూ బల్ల సొరుగు తీసి యుగంధర్కి ఒక ఫోటో ఇచ్చాడు. థ్యాంక్ యూ. 001 గురించి ఏమైనా తెలిస్తే ఫోన్ చేస్తాను. అంతేకాదు, దయచేసి మీరు మీ ఏజెంట్లందరూ తయారుగా ఉండండి. బహుశా మీ సహాయం చాలా అవసరం కావచ్చు అని యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు. ఇదిలా ఉండగా, హలో రాజు, యుగంధర్ గారేరి అని ప్యాథాలజిస్ట్ రామ్మూర్తి అడిగాడు. పనుండి బయటకు వెళ్లారు. మిమ్మల్ని మీ పని కానివ్వమని చెప్పారు అని రాజు అనగానే, గుడ్, ప్లీజ్ ఓపెన్ యువర్ ల్యాబ్ అని ల్యాబ్లోకి వెళ్ళి సిరంజిలు బాయిల్ చేయడం మొదలుపెట్టాడు. రామ్మూర్తితో పాటు అందరూ ల్యాబ్లోకి వెళ్లారు. వావ్, వాట్ ఎ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్. నిజానికి నా ల్యాబ్లో కన్నా ఎక్కువ పరికరాలు, కొత్తవి, విదేశాల నుంచి తెచ్చినవి చాలా ఉన్నాయి ఇక్కడ అంటూ రాజుకు, కాత్యకు, రాధకి, గ్రెగరీకి వెయిన్లో నుంచి రక్తం తీశాడు. వేరువేరు టెస్ట్ ట్యూబ్లోకి మార్చి వాళ్ల పేర్లు ఆ ట్యూబ్స్ మీద గుర్తుపెట్టి రక్తాన్ని పరీక్ష చేయడం ప్రారంభించాడు.
దేనికోసం పరీక్ష చేస్తున్నారో చెప్పగలరా అని గ్రెగరీ అడిగాడు. చెబుతాను, ముందు పరీక్ష కానివ్వండి అని రామ్మూర్తి అన్నాడు. ఇదిలా ఉండగా, హలో యుగంధర్, దిస్ ఈజ్ ఎ వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్ అని మిశ్రా యుగంధర్ని కూర్చోమని కుర్చీ చూపించి అన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ మిశ్రా, మీ డిపార్ట్మెంట్ మెటలార్జీ గురించి, రేర్ మెటల్స్ గురించి జియోలాజికల్ సర్వే చేస్తుంది కదూ అని అడిగాడు. అవును అని మిశ్రా అనగానే, అంటే యురేనియం లాంటి అణుశక్తికి ఉపయోగించే లోహాల గురించి పరిశోధన చేస్తుందా అని యుగంధర్ అడిగాడు. సారీ టు కరెక్ట్ యూ, స్టేబుల్ యురేనియం అణుశక్తి ప్రయోగానికి ఉపకరించదు. అన్స్టేబుల్ యురేనియం అణుశక్తికి ఉపయోగపడుతుంది. అవును, మా డిపార్ట్మెంట్ యురేనియం డిపాజిట్స్ ఎక్కడ ఉన్నది తెలుసుకోవడానికి పరిశోధన చేస్తున్నది అని మిశ్రా అన్నాడు. దక్షిణ దేశంలో ఎక్కడన్నా యురేనియం ఉందా అని యుగంధర్ అడిగాడు. ఉన్నది, కేరళ కోస్తా ప్రాంతంలో. అది స్టేబుల్ యురేనియం. ఇంకా అన్స్టేబుల్ యురేనియం ఎక్కడా కనిపించలేదు అని మిశ్రా చెప్పాడు. స్టేబుల్ కానీ అన్స్టేబుల్ కానీ యురేనియం ఎక్కడున్నదో తెలుసుకోవడానికి ఏం పరికరాలు కావాలి? చాలా కష్టమా అని యుగంధర్ అడిగాడు. నో, చాలా సింపుల్. ఈ మధ్యనే అమెరికన్స్ పోర్టబుల్ రాడార్ ఎక్విప్మెంట్ తయారు చేశారు. చిన్న ట్రాన్సిస్టర్ అంత ఉంటుంది. అది చేతిలో పట్టుకొని చూస్తే మనం నిల్చున్న చోట ఒక 100 గజాల విస్తీర్ణంలో యురేనియం ఉన్నది లేనిది ఆ పరికరం చూపిస్తుంది. అంటే ముళ్ళు కదులుతుంది. అది స్టేబుల్ యురేనియమా అన్స్టేబుల్ యురేనియమా కూడా చూపిస్తుంది అని మిశ్రా అన్నాడు. వెరీ గుడ్. ఆ పరికరం ఇప్పుడు మీ వద్ద ఉన్నదా అని యుగంధర్ అడిగాడు. ఉంది. ఏ, మీరెక్కడన్నా యురేనియం డిపాజిట్స్ ఉన్నాయేమో తెలుసుకున్నారా అని మిశ్రా నవ్వుతూ అడిగాడు. దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఆఫీసులోనే ఉండండి. నేను ఫోన్ చేసేటంత వరకు ఆ పరికరము మీరు నాకు అవసరం కావచ్చు అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా యుగంధర్ కన్సల్టింగ్ రూంలోకి రాగానే అందరూ యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశారు. యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చొని, మిస్టర్ రామ్మూర్తి, మీ టెస్టు పూర్తయిందా అని అడిగాడు. ఎస్, పూర్తిగా పరిశోధన చేశాను అని అనగానే, దయచేసి మీ పరిశోధన వివరాలు చెప్పగలరా అని యుగంధర్ అడిగాడు. రామ్మూర్తి గొంతు సవరించుకొని, టెక్నికల్గా చెప్పనా లేక సామాన్యులకు చెప్పవలసినట్టు చెప్పనా అని అడిగాడు. మీరు చేసిన బయోకెమికల్ టెస్ట్ వివరాలు చెప్పడం వల్ల టైం వృధా అవ్వడం కన్నా ప్రయోజనం ఏమీ లేదు. మీ అనుభవాన్ని, మీ క్వాలిఫికేషన్ని ఇక్కడ ఎవరు సందేహించరు కనుక మీ పరిశోధన ఫలితాలు చెప్పండి చాలు అని యుగంధర్ నవ్వుతూ అన్నాడు. అందరి రక్తంలో బ్రమైడ్ ఉంది, అంటే నిద్రమందు. దాన్ని బట్టి రాత్రి అందరికీ నిద్రమందు ఇచ్చి ఉండాలి అని ప్యాథాలజిస్ట్ అన్నాడు. తర్వాత అని యుగంధర్ అడిగాడు. రాధ, గ్రెగరీ, రాజు రక్తాలలో కార్టిజాన్ లాంటి మందు మిగులు ఏదో ఉన్నది. కార్టిజాన్ ప్రాణాలు కాపాడే మందు. అది కూడా అవసరమైనప్పుడు తగు మోతాదుల్లో వాడితే. అదే మోతాదు మార్చితే కాళ్ళు చేతులు కదలకపోవడం, మాటలు పోవడం లాంటివి కూడా జరుగుతాయి. మందు ఎంత ఇచ్చారో దాన్ని బట్టి మళ్ళీ కాళ్ళు రావడం, మాట రావడం కూడా జరుగుతుంది అని ప్యాథాలజిస్ట్ అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని యుగంధర్ రాధ వైపు తిరిగి తన జేబులో నుంచి ఫోటో తీసి, అమ్మ ఈ ఫోటో బాగా చూడు, ఇతన్నెన్నడైనా నువ్వు చూసావా అని యుగంధర్ అడిగాడు. రాధ ఫోటో చూడగానే కళ్ళు పెద్దవి చేసి ఒకసారి ఊపిరి గట్టిగా తీసుకొని, మొదటి రాత్రి నేను డైనింగ్ హాల్లో శవాన్ని చూశానని అన్నానే, ఇతనే అతను అని అన్నది. యుగంధర్ ఫోటో తీసుకొని బల్ల సొరుగులో పెట్టేసి, ఆ ఇంట్లో దెయ్యం లేదు, చచ్చిపోయిన భుజంగరావు మళ్ళీ తిరిగి రాలేదు, మీ ముత్తాత సోమయాజులు మళ్ళీ నీలా జన్మ ఎత్తలేదు, ఇదంతా ఒక కుట్ర అని యుగంధర్ అనగానే, నిజంగానా? దేనికి? నన్నా ఇంట్లో నుంచి తరిమేయడానికి అంత నాటకం ఎందుకాడారు? ఎవరు వాళ్ళు? ఏమిటి వాళ్లకు లాభం అని రాధ అడిగింది. ఎస్, దట్స్ ద మెయిన్ పాయింట్ అని గ్రెగరీ అన్నాడు. మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు తర్వాత చెబుతాను, అంతేకాదు వాళ్లను పట్టుకుంటాను. ఈలోగా రాధ, గ్రెగరీ, మీరు చేయవలసిన సహాయం ఒకటి ఉన్నది అని యుగంధర్ అన్నాడు. ఏంటది అని రాధ అడిగింది. మీ మామయ్య పురుషోత్తం గారిని ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళాలి 12 గంటల లోపున. ఏ మిష మీద తీసుకెళ్తావో అది నీ ఇష్టం. కావాలని ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నావని మాత్రం ఆయనకు తెలియకూడదు. బయటకు తీసుకెళ్ళాలి అంతే అని యుగంధర్ అన్నాడు. మామయ్య కూడా వాళ్లతో అని రాధ అంటోంది.
అమ్మా రాధ, ఇప్పుడేమీ అడక్కు నువ్వు, అన్ని వివరాలు తర్వాత చెబుతాను. మీ మామయ్యను ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకు వెళ్ళాక నాకు ఫోన్ చేసి చెప్పు. నీతో పాటు గ్రెగరీని తీసుకెళ్ళు అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా, రాజు ఈ నెంబర్ రాసుకో. రాధ నుంచి ఫోన్ కాల్ రాగానే, అంటే పురుషోత్తాన్ని బయటికి తీసుకురాగానే, రాధ నీకు చెప్పగానే నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పు అని యుగంధర్ క్లైజర్ కార్లో బయలుదేరాడు. తిన్నగా మిశ్రా ఆఫీస్కి వెళ్ళాడు. ఆర్ యు రెడీ అని యుగంధర్ అన్నాడు. ఎస్, పోర్టబుల్ రాడార్ ఎక్విప్మెంట్తో సహా రెడీగా ఉన్నాను అని మిశ్రా అన్నాడు. యుగంధర్ నవ్వి, మీరింకో సహాయం కూడా చేయాలి, మారువేషం వేసుకోవాలి అని అన్నాడు. ఎందుకు అని మిశ్రా అడిగాడు. అక్కడున్న వాళ్లకు మనం ఎందుకు వెళ్ళింది తెలియకూడదు గనక అని యుగంధర్ చెప్పాడు. సరే అని మిశ్రా అన్నాడు. వెంటనే యుగంధర్ మేకప్ బాక్స్ తెరిచి మిశ్రాకు మేకప్ చేయడం ప్రారంభించాడు. అరగంట పట్టింది. తెల్లని గడ్డం ఛాతీ వరకు, తెల్లని గిరజాల జుట్టు, కాషాయ లాల్చి పంచె, ఎర్రని కుంకుమ బొట్టు, నుదుటి మీద విభూది, మెళ్ళో రుద్రాక్షమాల, చేతిలో కమండలం, ఇంకో చేతిలో చేతి ఎముక పొదిగిన చేతి కర్ర. మిశ్రా పూర్తిగా మారిపోయాడు. యుగంధర్, మీకు చేతగాని పని, తెలియని విషయం ఏమైనా ఉన్నదా? నన్నిప్పుడు చూస్తే నా భార్యా పిల్లలే గుర్తుపట్టలేరు అని మిశ్రా అన్నాడు. థ్యాంక్స్. మీ కమండలంలో ఈ చిన్న స్ప్రే ఉంచుకోండి. పిడికిలిలో బిగించుకోవచ్చు దీన్ని. ఇది ఎవరికీ కనిపించదు. నేను కన్ను గీటగానే ఎదురుగా ఉన్న మనిషి మీదకు స్ప్రే చేయండి అని యుగంధర్ అన్నాడు. అంతలో ఫోన్ మోగింది. రాజు ఫోన్ చేసి చెప్పాడు, పురుషోత్తంని రాధా గ్రెగరీ బయటకు తీసుకు వెళ్ళిపోయారని. వెంటనే యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరి అతి వేగంగా క్లైజర్ కార్లో రాధ ఇంటి పోర్టుకోలో ఆగాడు. తోట మనిషి వచ్చి, అమ్మగారు లేరు అని అన్నాడు. తెలుసు, అమ్మగారే పంపించారు. ఈ ఇంట్లో దెయ్యం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక భూత వైద్యుణ్ణి తీసుకొచ్చాను అని అన్నాడు. మారువేషంలో ఉన్న మిశ్రాను తీసుకుని హాల్లోకి వెళ్ళాడు యుగంధర్. రంగనాథయ్యర్ వచ్చి, అమ్మగారు లేరండి, బయటకు వెళ్ళిపోయారు అని అన్నాడు. నాకు తెలుసయ్యా అని మిశ్రాను చూసి, స్వామి, ఈ ఇంట్లో దెయ్యం ఉంది. ఆ దెయ్యాన్ని మీ భూత వైద్యంతో పారద్రోలగలరా అని యుగంధర్ అడిగాడు. హరోం హర, శక్తి స్వరూప మహంకాళి అని మిశ్రా గట్టిగా అరిచి, ప్రయత్నిస్తాను. కానీ ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళిక్కడ నా ముందర ఉండాలి. లేకపోతే ఆ దెయ్యం వాళ్లలోకి వెళ్ళి దాక్కుంటుంది. వాళ్లలోకి వెళ్లకుండా చూడాలి అని అన్నాడు. వెంటనే యుగంధర్ తోటమాలి పెరుమాళ్ని, రంగనాథయ్యర్ని, పనిమనిషి అంగమ్మని అందర్నీ హాల్లోకి రమ్మని మిశ్రా చెప్పిన విషయాలు చెప్పాడు. ఆ ముగ్గురు అక్కడే నిలబడ్డారు. మిశ్రా కళ్ళు మూసుకున్నాడు. కాళి, మహంకాళి, శక్తి స్వరూపిణి, భూత ప్రేత పీడిత వినాశహరిణి, నమోం నమః అని కళ్ళు తెరిచాడు. యుగంధర్ కన్నుగీటాడు. వెంటనే మిశ్రా కమండలంలో నుంచి స్ప్రే అరచేతిలోకి తీసుకొని, అంగమ్మ అభయం, శక్తి స్వరూపిణి అంగమ్మకి రక్ష అని స్ప్రే నొక్కాడు. అంగమ్మ మొహం మీద జల్లు పడింది. క్షణం పాటు అంగమ్మ తల అటూ ఇటూ విదిలించి పడిపోయింది. యుగంధర్ పట్టుకొని అంగమ్మను నేల మీద పడుకోబెట్టాడు. ఏంటిది అని రంగనాథయ్యర్ కంగారుగా అడిగాడు. రక్షక భూత ప్రేత వినాశక రక్షక రంగనాథయ్యర్ని కాపాడు అని మళ్లీ స్ప్రే నొక్కాడు. మళ్లీ రంగనాథయ్యర్ మీద జల్లు పడింది. రంగనాథయ్యర్ తూలి పడిపోయాడు. ఇది చూసి పెరుమాళ్లు పారిపోతున్నాడు. యుగంధర్ ఒక్క గంతున వెళ్ళి పెరుమాళ్ని పట్టుకొని, పిచ్చివాడా, భయపడి పారిపోతావేం? దెయ్యం నిన్ను పట్టుకుంటే జీవితాంతం నువ్వు బాధపడతావు అని బలవంతాన మిశ్రాకి ఎదురుగా తీసుకొని వచ్చి నిలబెట్టాడు. పెరుమాళ్, నీకు నా అభయమిస్తున్నాను. ప్రేత పిశాచ భూత రక్ష ఇదిగో అంటూ మళ్లీ స్ప్రే నొక్కాడు. పెరుమాళ్ మొహం మీద జల్లు పడేటప్పటికీ పెరుమాళ్లు కూడా పడిపోయాడు. యుగంధర్ ముగ్గురిని నేల మీద పడుకోబెట్టాడు. ఏంటి స్ప్రే అని మిశ్రా అడిగాడు. ఈథర్. వీళ్లకు మళ్లీ స్పృహ రావడానికి కనీసం 2 గంటలైనా పడుతుంది. నేనిక్కడే వీళ్లకు కాపలా ఉంటాను. మీరు ఈ ఇళ్ళు, ఈ తోట, ఆవరణ అంతా తిరగండి. రాడార్ ఎక్విప్మెంట్ కారులో ఉంది, తీసుకోండి. స్టేబుల్ యురేనియమో అన్స్టేబుల్ యురేనియమో ఈ ఇంట్లో ఉందేమో కనుక్కోండి అని యుగంధర్ అన్నాడు. మిశ్రా వెళ్ళిపోయాడు. యుగంధర్ సిగరెట్ వెలిగించుకొని అక్కడే కూర్చున్నాడు. ఇదిలా ఉండగా రాజు, కాత్య యుగంధర్ కన్సల్టింగ్ రూంలో యుగంధర్ కోసం కాచుకొని ఉన్నారు. అంతేకాదు, రాధను 3 గంటలకు ఫోన్ చేయమన్నారు.
ఆ ఫోన్ కాల్ కోసము ఎదురు చూస్తున్నారు. ఫోన్ మోగింది. రాజు రిసీవర్ తీసుకున్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు స్పీకింగ్ అని అవతల నుంచి అనగానే, నేను రాజుని, యుగంధర్ గారు లేరు, ఎనీథింగ్ ఇంపార్టెంట్ టు రిపోర్ట్ అని రాజు అన్నాడు. ఎస్, పురుషోత్తం అనే ఆయన ఫోటో వేలిముద్రలిచ్చి ఆయనకు పోలీస్ రికార్డ్ ఉందా లేదా అని అడిగారు. దర్యాప్తు చేయగా తెలిసింది, పురుషోత్తం చిట్ ఫండ్ వ్యాపారం పెట్టాడు కొన్నేళ్ల క్రితం. డబ్బు కొట్టేసి పరారీ అయ్యాడు. తర్వాత కలకత్తాకి వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వ్యాపారం ప్రారంభించి మారు దస్తావేజులతో లేని స్థలాన్ని, ఇళ్లను అమ్మి అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఆ తర్వాత బొంబాయికి వెళ్ళి అక్కడ మ్యానుఫ్యాక్చర్స్ రిప్రజెంటేటివ్గా వ్యాపారం మొదలుపెట్టి అక్కడ కొన్ని వేలు గడించి మోసం చేసి మళ్ళీ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. పురుషోత్తం కోసం ఈ 3 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారు. పురుషోత్తం ఎక్కడున్నాడో చెబితే వెంటనే వచ్చి అరెస్టు చేస్తాను అని ఇన్స్పెక్టర్ అనగానే, థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, పురుషోత్తం గారిని గురించి వివరాలు నాకు తెలియవు, యుగంధర్ గారు రాగానే చెబుతాను అని రాజు రిసీవర్ పెట్టేశాడు. ఇదిలా ఉండగా 1 గంటన్నర తర్వాత మిశ్రా హాల్లోకి తిరిగి వచ్చాడు. యుగంధర్ సిగరెట్ యాస్ట్రేలో పడేసి, ఎనీ లక్కీ మిస్టర్ మిశ్రా అని అడిగాడు. మిశ్రా చాలా ఆవేశంతో, ఈ ఇంటి ఆవరణలో అన్స్టేబుల్ యురేనియం ఉంది, ఎంత ఉందో తెలియదు, ఎక్కువ లోతున లేదు అని అన్నాడు. నా ఊహ సరియైందే, థ్యాంక్ యూ మిశ్రా, దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి. 1-2 రోజులు, ఆ తర్వాత ఈ ఇల్లు, ఈ ఆవరణ మీ డిపార్ట్మెంట్కి వస్తుంది, మీరు మీ కార్యక్రమం ప్రారంభించవచ్చు అని యుగంధర్ అన్నాడు. నో, వెంటనే నేను మా డిపార్ట్మెంట్ చైర్మన్కి ట్రంక్ కాల్ చేసి చెప్పాలి అని అనగానే, ప్లీజ్ 1-2 రోజుల్లో ఈ యురేనియం ఎవరూ తీసుకుపోలేరు, దయచేసి ఓపిక పట్టండి అని యుగంధర్ అన్నాడు. సరే అని మిశ్రా అన్నాడు. ఇదిలా ఉండగా ఫోన్ మోగగానే యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు. నేను రాధని అని అన్నది. వెరీ గుడ్, ఇప్పుడు నీకు ఇంకొక చిన్న పని, పురుషోత్తంని ఇంట్లో దింపి నువ్వు గ్రెగరీ నా కన్సల్టింగ్ రూమ్కి రండి అని యుగంధర్ అన్నాడు. గంట తర్వాత గ్రెగరీతో రాధ వచ్చింది. వాళ్ళిద్దరూ కూర్చున్నాక, ఈ ఇంట్లో దెయ్యం లేదని, ఎవరో మోసం చేస్తున్నారని మొదటి నుంచి నీకు కలిగిన అనుమానం సరియైనదే రాధా. నీకే ఆ అనుమానం కలిగి నువ్వు నా దగ్గరకు రాకపోయినట్లయితే మన దేశానికి చాలా అపకారం జరిగి ఉండేది. నీకు భారతదేశమే రుణపడి ఉన్నది అని యుగంధర్ అన్నాడు. చాలా పెద్ద మాటలు ఉపయోగిస్తున్నారు యుగంధర్ గారు, క్షమించండి, వివరంగా చెప్పండి అని రాధ అన్నది. రాత్రిళ్ళు మనకు భోజనంలో నిద్రమందు కలిపి పెడుతున్నారని అనుమానం వేసి ముందు నా రక్తం పరీక్ష చేసుకున్నాను. సామాన్యంగా ప్రతి మనిషి రక్తంలో ఎంతో కొంత బ్రొమైడ్ ఉంటుంది. అంటే 100 mlకి 3 mg ఉండవచ్చు. అంతకన్నా ఎక్కువ బ్రొమైడ్ ఉంటే మత్తు రావడం, స్పృహ పోవడం, ఆఖరికి చనిపోవడం కూడా జరుగుతుంది. తీసుకున్న బ్రొమైడ్ని బట్టి నిద్ర పట్టని వాళ్లకు అందుకే బ్రొమైడ్తో చేసిన మందిస్తారు. బ్లడ్ సిరంలో ప్రోటీన్లని ట్రైక్లోరిక్ యాసిడ్తో విడదీసి గోల్డ్ క్లోరైడ్, స్టాండర్డ్ సోడియం సొల్యూషన్తో బ్రొమైడ్ పోల్చి చూశాం. అందరి రక్తంలో చాలా బ్రొమైడ్ ఉన్నది అని యుగంధర్ అన్నాడు. ఓ గాడ్, రోజు రాత్రి మాకందరికీ నిద్రమందిస్తున్నారా? అయినా ఆ ఇల్లు, ఆ భుజంగరావు, ఆ దెయ్యం అవన్నీ అని గ్రెగరీ అడిగాడు. మీరు క్షమించాలి, మీకు ముందే చెప్పనందుకు. ఆఖరికి రాజుకి, కాత్యకి కూడా చెప్పలేదు. నిన్న రాత్రి అందరితో పాటు భోజనం చేశాక నిద్రమందుకు విరుగుడు మాత్రలు 2 వేసుకున్నాను. మీరందరూ భోజనాలు చేయగానే వెంటనే గాఢ నిద్రలోకి ఎందుకు వెళ్ళారో ఇప్పుడైనా తెలిసిందా? నేను విరుగుడు మాత్రలు వేసుకోవడం వల్ల నిద్ర పట్టలేదు, కానీ నేను మీలా గాఢ నిద్రలో ఉన్నట్టు నటించాను అని యుగంధర్ అన్నాడు. తర్వాత అని గ్రెగరీ అడిగాడు. భోజనాలైన గంటన్నర తర్వాత ఎవరో కొందరు ఇంట్లోకి వచ్చి మనల్నందరినీ ఒక్కొక్కరినే స్ట్రెచ్చర్స్ మీద పడుకోబెట్టి ఒక వ్యాన్లోకి ఎక్కించారు. నిద్రపోతున్నట్టు నటిస్తున్నాను గనక నన్ను అలాగే తీసుకెళ్లారు, ఒక్కరిని తప్ప అని యుగంధర్ అన్నాడు. ఎవరది అని రాధ అడిగింది. మీ మామయ్య పురుషోత్తం గారిని. ఈ ఇంట్లో పని మనిషి, వంటవాడు, తోటవాడు అందర్నీ మీ మామయ్య తెచ్చాడు. పురుషోత్తం గారు డబ్బుకు ఆశపడి కొందరు విదేశ గూఢచారులతో చేతులు కలిపి నిన్న ఇంట్లో నుంచి పంపించేసి ఆ ఇల్లు వాళ్లకు ఇప్పించడానికి పూనుకున్నాడు అని యుగంధర్ అన్నాడు. ఏంటి మామయ్య
అని రాధ దీనంగా అన్నది. రాధ, మీ మామయ్యను గురించి నాకేమీ తెలియదు. డబ్బు కోసం మీ మామయ్య గడ్డి తినేవాడని తెలుసుకో. ఎటొచ్చి ఆయనలో ఉన్న ఒక మంచి గుణం ఏమంటే నీకు ఎటువంటి హాని జరగకూడదని వాళ్లతో ముందుగా నిశ్చయంగా చెప్పాడు అని యుగంధర్ అన్నాడు. ఇదంతా మీకెలా తెలుసు? అయినా విదేశ గూఢచారులకు ఈ ఇల్లెందుకు అని గ్రెగరీ అడిగాడు. చెప్పానుగా, నిన్న రాత్రి నిద్రపోతున్నట్టు నటిస్తూ వాళ్ల మాటలు నేను విన్నాను. పురుషోత్తం వాళ్లతో మాట్లాడడం విన్నాను. మిస్టర్ గ్రెగరీ, మీరు ఈ దేశంలో ఉండిపోయి భారత పౌరసత్వం తీసుకుంటున్నారా అని యుగంధర్ అడిగాడు. ఎస్ అని గ్రెగరీ అన్నాడు. అయితే చెబుతాను వినండి. ఈ ఇంటి ఆవరణలో అన్స్టేబుల్ యురేనియం ఉన్నది అని యుగంధర్ అన్నాడు. అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. 2 నిమిషాలు నిశ్శబ్దం. మీకెలా తెలుసు అని గ్రెగరీ అడిగాడు. ఆర్ యు షూర్ అని రాధ అడిగింది. తెలియని విషయాలను గురించి మాట్లాడడం నాకు అలవాటు లేదు రాధ. ఈ ఇల్లు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అన్స్టేబుల్ యురేనియం అణుశక్తి ప్రయోగానికి చాలా అవసరం. ఆ గూఢచారులు ఇస్తానన్న సొమ్ముకి 2 నష్టపరిహారంగా ప్రభుత్వం నీకు డబ్బిస్తుంది. నువ్వు నీ హోటల్ ఇంకెక్కడైనా కట్టుకో. గ్రెగరీ, నువ్వు సుఖ సంతోషాలతో సంసారం చేయండి. కానీ అని యుగంధర్ అంటున్నాడు. కాని అని రాధ అడిగింది. ఆ దుర్మార్గుల్ని అంటే ఆ విదేశ గూఢచారుల్ని పట్టుకోవాలి. నువ్వు మొదటి రాత్రి శవాన్ని చూశావే, ఆ శవం స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ శవం అని యుగంధర్ అన్నాడు. రాత్రి నిద్రమందిచ్చి మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. ఆ దెయ్యం అవన్నీ ఎలా సాధ్యం అని గ్రెగరీ అడిగాడు. యుగంధర్ నవ్వుతూ, దెయ్యం చేస్తున్న పనులని మనసులోకి ఇంకొక హేతువాదం పోతుంది. మనిషి చేస్తున్నాడని తెలిసాక ఎలా చేశాడో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మెట్ల మీద అందరూ భూకంపం వచ్చినట్టు గజగజలాడడం ఎలా? మెట్ల కింద మోటార్ పెట్టి, చెక్క మెట్లు కాబట్టి మోటార్తో కదిపారు. గాలిలో పిస్తాల్ గుండ్లు ఆగిపోయాయి. అది ఎలా జరిగింది? ఒక రకమైన బుల్లెట్ ప్రూఫ్ అద్దం, అందులో బుల్లెట్స్ ఇరుక్కునేటట్లు చేశారు. తలుపు దాటి రాకుండా ఎలా చేశారు? ఎలక్ట్రిక్ కరెంట్ వేవ్స్ తలుపుకు అడ్డంగా పంపించారు. తల మీద దెబ్బ మీకెలా తగిలింది మిస్టర్ గ్రెగరీ? చీకట్లో ఎవరో తల మీద కొట్టారు. స్పృహ ఎలా పోయింది? తిరిగి మత్తుమందు లాంటిది ఏదో ఇచ్చారు. ఇలా అన్నిటికీ కారణాలు ఉన్నాయి. ఇవన్నీ మనుషులే చేశారు, చేస్తున్నారు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఒకటేంటంటే ఆ ఇంకో ఇల్లు ఎక్కడుంది? 2 ఈ పనులు చేస్తున్న మనిషి ఎవరు? 3 ఆ మనిషిని పట్టుకోవడం ఎలా? మీరిద్దరూ నాకు సహాయపడతారా అని యుగంధర్ అన్నాడు. ఓ తప్పకుండా అని రాధ అన్నది. అయితే వినండి అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా రాధ, మనం బయటకు వెళ్ళాక ఆ డిటెక్టివ్ యుగంధర్ ఎవరినో భూత వైద్యుణ్ణి తీసుకొచ్చి పనివాళ్లకు స్పృహ పోగొట్టాడట అని పురుషోత్తం అన్నాడు. అవును మామయ్య, యుగంధర్ గారు చీకటి పడే లోపల వస్తారు. ఆయన తీసుకువచ్చిన భూతవైద్యుడు చాలా శక్తిగలవాడట. భుజంగరావు దెయ్యాన్ని సీసాలో పెట్టేసి మంత్రం వేసి బిగించి సీసా సముద్రంలో పారేశాడట. ఇక భుజంగరావు మనల్ని బాధించడని, ఆ ఇంట్లో ఇంక దెయ్యం ఉండదని ఆయన నిశ్చయంగా చెప్పారు అని రాధ అన్నది. ఆ భూతవైద్యుడి మాట విని నువ్వింకా ఆ ఇంట్లో ఉంటావన్నమాట. ఆ భూతవైద్యుడి చెప్పింది అబద్ధమైతే భుజంగరావు దెయ్యం ఇక ఊరుకోదు, మనందర్నీ చంపేస్తుంది అని పురుషోత్తం అన్నాడు. మామయ్య, భుజంగరావు దెయ్యాన్ని ఆ ఇంట్లో నుంచి ఆ భూతవైద్యుడు తరిమేశాడని నాకు నమ్మకం కుదిరింది. నీకు భయంగా ఉంటే నువ్వు వెళ్ళిపో. పైగా రాజు, కాత్య, యుగంధర్ గారు, గ్రెగరీ వీళ్ళందరూ ఈ 2 రోజులు నాకు తోడుంటారు అని రాధ అన్నది. నీ ఇష్టం, నేను మాత్రం ఎందుకు వెళ్ళడం, నేను ఉంటాను అని పురుషోత్తం అన్నాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ ముందు ఐజీ ఆఫ్ పోలీస్ ఆఫీస్కు వెళ్ళాడు. జరిగిన విషయాలన్నీ ఐజీకి చెప్పాడు. ఐజీ ఆఫీస్ నుంచే స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్కు ఫోన్ చేసి చెప్పాడు. బండార్కర్ స్థానిక సైనిక, నౌక, విమాన దళాల నాయకులకు కబురు పంపుతానని, యుగంధర్ ఆదేశాల్ని పాటించమని చెబుతానని చెప్పాడు. ఐజీ ఆఫ్ పోలీస్తో కమిషనర్తో సహా యుగంధర్ ముందు స్థానిక ఆర్మీ కమాండర్ని కలుసుకున్నాడు. పథకం వేశాడు.
తర్వాత వైమానిక దళపు మార్షల్ని కలుసుకున్నాడు. అతనితో చర్చించి చేయవలసిందేమిటో నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత నౌకాదళ నాయకుణ్ణి కలుసుకొని కోస్తా ప్రాంతం అంతా నేవీ గస్తీ తిరిగే ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉండగా చీకటి పడుతూ ఉండగా యుగంధర్ రాధ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే రాజు, కాత్య, రాధ, గ్రెగరీ అక్కడ ఉన్నారు. పురుషోత్తం ఎక్కడికో వెళ్ళాడని, ఇంకా రాలేదని చెప్పారు. యుగంధర్ ఒక కాగితం తీసుకొని దానిమీద ఈ ఇంట్లో కూడా రహస్యంగా మైక్రోఫోన్ పెట్టి మనం ఎవరు ఏం మాట్లాడుకున్నది వినే ఏర్పాట్లు చేసి ఉండవచ్చు శత్రువులు, దయచేసి ఎవ్వరూ అసలు విషయం మాట్లాడకండి అని అందరికీ చూపించి ఆ కాగితం యాస్ట్రేలో పడేసి కాల్చేశాడు. తర్వాత రాధకి, గ్రెగరీకి, కాత్యకి, రాజుకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మాత్ర ఇచ్చాడు. మళ్ళీ కాగితం మీద రాశాడు, జాగ్రత్త, నిద్ర పట్టనట్టు తెలియకూడదు. మందు పనిచేసిందని, మనం మత్తులో ఉన్నామని శత్రువులు అనుకోవాలి అని. తర్వాత గ్రెగరీకి పిస్తాల్ మీ దగ్గర ఉన్నట్లు వాళ్ళు గ్రహించకుండా ఏ సాక్స్లోనో ఎక్కడో దాచుకోండి అని గ్రెగరీకి చూపించి కాగితం చింపేశాడు. పురుషోత్తం రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా రాత్రి 8 గంటలకు పురుషోత్తం కాలినడకన వచ్చాడు. అతని మొహం పాలిపోయి ఉన్నది. మనిషి గజగజ వణుకుతున్నాడు. ఏంటి మామయ్య, ఏం జరిగింది అని రాధ అడిగింది. పనిమీద సిటీకి వెళ్ళి బస్లో వచ్చాను. గేటు దాటి వస్తూ ఉండగా ఆ భుజంగరావు దెయ్యం ఎదురైంది అని పురుషోత్తం గజగజ వణుకుతూ అన్నాడు. కూర్చో మామయ్య, భుజంగరావు దెయ్యం ఇంకా ఎలా వస్తుంది? సీసాలో పెట్టి సముద్రంలో పారేస్తే నువ్వు భ్రమపడుతున్నావు అని రాధ పురుషోత్తం భుజం మీద చెయ్యి వేసి అన్నది. కాదు రాధ, భుజంగరావు చెప్పాడు. ఆ భూత వైద్యుడు తనన్ను సీసాలో పెట్టి సముద్రంలో పారవేసిన మాట నిజమేనని, కానీ తనకు ఆ భూత వైద్యుడి కన్నా శక్తులు ఎక్కువ ఉన్నాయని, తిరిగి వచ్చానని, ఈ రాత్రి మనల్నందరినీ చంపేస్తానని చెప్పాడు. రాధ, వాళ్లకేం, నువ్వు పరాయిదానివా? వాళ్లతో నాకు రక్త సంబంధం లేదు. నీ ప్రాణానికి హాని కలిగితే నేను భరించలేను, వేడుకుంటున్నాను, పద పోదాం ఈ ఇల్లు వదిలేసి అని పురుషోత్తం ఏడుస్తూ అన్నాడు. మగాడివి, అందులోనూ ఊరూరు తిరిగి ఎంతో అనుభవం సంపాదించుకున్న వాడివి, అలా ఏడవకు మామయ్య, నా ప్రాణానికి ఎటువంటి హాని జరగదు. ఆ భూత వైద్యుడు సమర్థుడు, అందుకే భుజంగరావు దెయ్యం ఇంట్లోకి రాలేక గేటు దగ్గరే నిన్ను కలుసుకున్నది అని రాధ అన్నది. రాధ, నీ మొండితనం నిన్ను అని పురుషోత్తం అంటున్నాడు. ఏం చెయ్యదు, ఇప్పుడు అన్నం తిందామా అందరం, పదండి అని రాధ అన్నది. ఇదిలా ఉండగా యుగంధర్ రాజు కళ్ళు మూసుకొని దీపాలార్పి పడుకున్నారు. ఎవరో గదిలోకి వస్తున్న అలికిడైంది. సాపీగా ఊపిరి పీలుస్తున్నారు రాజు, యుగంధర్. మిగతా వాళ్లను ఇబ్బంది లేదు గాని ఈ యుగంధర్ని రోజు ఇలా మొయ్యడం కష్టంగా ఉంది, కొండెత్తినట్లుంటుంది అని ఒకడు చైనీస్ భాషలో అన్నాడు. యుగంధర్కి చైనీస్ భాష వచ్చు. యుగంధర్ని, రాజుని చెరొక స్ట్రెచ్చర్ మీదకు ఎత్తుకొని తీసుకొని వెళ్లారు. మెట్లు దిగుతున్నారని, బయటకు వెళ్లారని, వ్యాన్ లాంటి దాంట్లో తోసేశారని ఆ డిటెక్టివ్లు తెలుసుకున్నారు. రాధ, గ్రెగరీల గదిలోకి ఎవరో రావడం, అలికిడి కాగానే యుగంధర్ ఆదేశాలు జ్ఞాపకం తెచ్చుకొని నిద్రపోతున్నట్లు నటించారు. ఆ ఇద్దరినీ కూడా చెరొక స్ట్రెచ్చర్ మీదకు తోసేశారు, తీసుకెళ్లారు, వ్యాన్లోకి తోసేశారు. రాధ ఉండబట్టలేక ఆ చీకట్లోనే కనురెప్ప కొద్దిగా తెరిచి చూసింది. యుగంధర్, రాజులు, కాత్య కూడా స్ట్రెచ్చర్ల మీద అక్కడ ఉన్నారు. వ్యాన్ తలుపు తెరిచే ఉన్నది. వాళ్ల మాటలు వినపడుతున్నాయి. మిస్టర్ పురుషోత్తం, ఇంతకాలం మీరు మాకు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. మీకిస్తామన్న 5 లక్షల రూపాయలు ఇవిగో, తీసుకొని ఇక మీ దారిన మీరు వెళ్ళండి. మీరు మాకు చేయగలిగిన సహాయం ఇంకేమీ లేదు అని ఒకడు ఇంగ్లీష్లో అన్నాడు. అయితే ఇంగ్లీష్ మనిషి కాడని ఉచ్చారణ బట్టి తెలుస్తోంది. వాళ్ళనేం చేస్తారు? ఈ రాత్రి వీళ్లను చంపేస్తారని విన్నాను. నా మేనకోడలికి హాని చేయనని మీరు మాటిచ్చారు, జ్ఞాపకమున్నదా అని పురుషోత్తం చాలా కోపంగా అడిగాడు. మీ మేనకోడలికి ఎటువంటి హాని జరగదని మళ్ళీ మాటిస్తున్నాను. మిగతా వారి విషయం నేను చెప్పను, మా నాయకుడు నిర్ణయిస్తాడు. ఈ డిటెక్టివ్లను ఏం చేస్తారో నేనెలా చెప్పగలను అని ఆ మనిషి అన్నాడు. అయితే నేను మీతో వస్తాను అని పురుషోత్తం అన్నాడు. రండి, మీరు రాకూడదని బాస్ నాకేమీ చెప్పలేదు అని ఆ మనిషి అన్నాడు. పురుషోత్తం కూడా వ్యానెక్కాడు. రాధ లోలోన కుమిలి కుమిలి ఏడుస్తోంది.
తన బంధువు, ప్రపంచంలో తనకు ఒకానొక రక్త బంధువు ఒక్కడు తనన్నిలా మోసం చేస్తున్నాడా, అది కూడా డబ్బు కోసం. రాధ కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఇదిలా ఉండగా ఆ ఇంటికి చాలా దూరంగా ఒక చెట్టు మీద కొమ్మల మధ్యన కూర్చొని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఉన్నాడు. వ్యాన్ బయలుదేరడం చూశాడు. పోర్టబుల్ వైర్లెస్ సెట్ ఆన్ చేసి, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు రిపోర్టింగ్, ఆపరేషన్ యుఎం వ్యాన్ ఇంట్లో నుంచి బయలుదేరింది అని అన్నాడు. రిపోర్ట్ రిసీవ్డ్. వ్యాన్ వెనక వ్యాన్ని వెంబడించడం ఈ నిర్మానుష్యమైన రోడ్ల మీద సాధ్యం కాదు. వాళ్ళు తెలుసుకుంటారు. వైమానిక దళ నాయకుణ్ణి సలహా అడుగుతాను అని ఐజీ అవతల నుంచి అన్నాడు. నో, చాలా ఎత్తులో విమానం వెళ్తే రోడ్డు మీద హెడ్ లైట్స్ వేసుకొని వెళ్తున్న కార్ కనపడదు. కిందకి దిగి వ్యాన్ని వెంబడిస్తే రహస్యం బయటపడిపోతుంది. ఆ వ్యాన్ ఎక్కడికి వెళ్లేది, ఎక్కడి నుంచి విమానం బయలుదేరేది మీరే చెప్పాలి అని వైమానిక దళనాయకుడు ఐజీతో అన్నాడు. రాడార్ అని ఐజీ అడిగాడు. సారీ ఐజీ, రాడార్ ఉపయోగించవచ్చు. రాడార్కి అందుబాటులో అంటే ఎంత ఎత్తులో ఏ దిశకు వెళ్తున్నదో తెలియాలి. సివిల్ ఏరోడ్రమ్ రాడార్ కొంత దూరం వరకే విమానాల రాకపోకల్ని కనిపెట్టగలదు. ఆర్మీ రాడార్స్ మొబైల్ రాడార్స్, అవి యుద్ధ భూమికి ఉపయోగపడతాయి. ఆ వ్యాన్ ఎక్కడికి వెళ్లేది మీరే చెప్పాలి. వీఆర్ రెడీ అని అన్నాడు. ఇదిలా ఉండగా ఐజీ ఆఫ్ పోలీస్ బల్ల మీద ఫోన్ మోగింది. ఎస్ ఐజీ హియర్ అని అనగానే, రీజనల్ కమాండర్ సత్యానంద్ హియర్. యుగంధర్ గారు తనతో ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ డివైస్ తీసుకువెళ్లారు. ఎవరికీ చెప్పలేదు. ఒకవేళ శత్రువులు అది లాక్కున్నా పనిచేయకపోయినా ప్రయత్నం ఫలించదని ఎవరికీ చెప్పలేదు. యుగంధర్ గారి నుంచి ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ డివైస్లో నుంచి బీప్ బీప్ అని సిగ్నల్ వస్తోంది. వ్యాన్ దక్షిణం వైపు 45 డిగ్రీస్లో వెళ్తూ ఉన్నది. దాన్ని బట్టి రోడ్డు మ్యాప్ చూసి వ్యాన్ ఎటు వెళ్తోంది తెలుసుకోండి అని అనగానే, థ్యాంక్ యూ అని ఐజీ అన్నాడు. వింగ్ కమాండర్ లాల్కు కూడా చెబుతాను. ఈ సిగ్నల్ను అందుకొని ఇంకో వేవ్ లెంత్ మీద బ్రాడ్కాస్ట్ చేసే ఏర్పాటు చేస్తాను. విమానాలు ఎత్తుగా వెళ్ళి శత్రువుల విమానం బయలుదేరే చోటుకు చేరుకుంటాయి. ఆర్మీ ఈజ్ రెడీ ఫర్ యాక్షన్ అని అనగానే, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఐజీ అన్నాడు. ఇదిలా ఉండగా వ్యాన్లో నుంచి స్ట్రెచ్చర్స్ దింపారు. విమానంలోకి ఎక్కించారు. విమానం బయలుదేరింది. కాసేపటి తర్వాత విమానం మళ్లీ దిగింది. మళ్లీ స్ట్రెచ్చర్స్ మీద అందరినీ ఇంకో వ్యాన్లోకి తీసుకెళ్లారు. వ్యాన్ బయలుదేరింది. ఇదిలా ఉండగా ఆర్మీ చీఫ్ టెలిఫోన్ మోగగానే రిసీవర్ తీసుకొని, థ్యాంక్ యూ, వింగ్ కమాండర్ లాల్ మా ఆర్మీ యూనిట్స్ని ఈ ఇంటి ప్రాంతాల్లోకి తీసుకెళ్లేందుకు విమానాలు తయారుగా ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయి అని అనగానే, అయితే నేను 2 రెజిమెంట్స్తో సహా వస్తున్నాను అని ఆర్మీ చీఫ్ అన్నాడు. ఇదిలా ఉండగా స్ట్రెచ్చర్స్ మీద అందర్నీ తీసుకువెళ్తున్నారు. హాల్లో కూర్చున్న మనిషి, అందరినీ వాళ్ళ గదుల్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టండి. ఒక్క డిటెక్టివ్ యుగంధర్ని తప్ప. స్పృహ వచ్చేందుకు ఎవరికీ మందివ్వవద్దు. నేను చెప్పేటంత వరకు అని అతనన్నాడు. యుగంధర్ పడుకున్న స్ట్రెచ్చర్ మాత్రం హాల్లో పెట్టేశారు. మిగతా వాళ్లను వాళ్ళ గదుల్లోకి, అంటే పాడుబడ్డ పాతింట్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు. మిస్టర్ పురుషోత్తం, మీ డబ్బు తీసుకొని మీరు వెళ్ళిపోక ఎందుకు వచ్చారు అని అతను ఇంగ్లీష్లో అడిగాడు. కానీ వాడు ఇంగ్లీష్ వాడు కాదు. నా మేనకోడలికి హాని జరగకుండా అని పురుషోత్తం అంటున్నాడు. యు ఆర్ ఎ ఫూల్. రాధను చంపేదలుచుకుంటే నువ్వాపగలవా? స్టూపిడ్. వెళ్ళి ఆ మూల కూర్చో అని ఒక చిన్న స్ప్రే లాంటిది తీసుకొని యుగంధర్ మొహం మీద చల్లాడు. యుగంధర్కి స్పృహ పోలేదు గనక స్పృహ రావడానికి ఈ మందు అవసరం లేకపోయింది. అయినా నెమ్మదిగా స్పృహ వచ్చినట్లు నటించి కళ్ళు తెరిచాడు. ఒళ్ళు విరుచుకున్నాడు. బద్ధకంగా లేచి కూర్చున్నాడు. యుగంధర్, లేచి ఆ కుర్చీలో కూర్చో, నీతో మాట్లాడాలి అని అతనన్నాడు. యుగంధర్ అప్పుడు అతన్ని చూశాడు. ఎవరు నువ్వు? భుజంగరావు దెయ్యం ఇంకో రూపంలో వచ్చిందా అని యుగంధర్ అడిగాడు. పరిహాసాలకు ఇది సమయం కాదు. నీ వల్ల నా పథకాలన్నీ తారుమారయ్యాయి. నువ్వు జోక్యం కల్పించుకోకపోతే ఆ ఇల్లు విడిచిపెట్టి రాధ వెళ్ళిపోయేది అని అతనన్నాడు. యుగంధర్ మాట్లాడలేదు. కోస్తా ప్రాంతంలో నౌకాదళం గస్తీ తిరుగుతోంది. ఆ ఏర్పాట్లు నువ్వే చేశావా అని అతనడిగాడు. నాకేమీ తెలియదు. భూతవైద్యుడు భుజంగరావు దెయ్యాన్ని సముద్రంలో అని యుగంధర్ అంటూ ఉండగానే, షటప్, ఆ నాటకం అంతమైపోయింది. నా పాచిక పారలేదు. నీకు తెలుసు. ఇప్పుడు నాకు నువ్వు నిజం చెప్పు అని అతనన్నాడు. నీ పేరు
అని యుగంధర్ అడిగాడు. నా పేరా? ఏమైతేనేం, సన్సింగ్. చాలా. చెప్పు, నిజం చెప్పు అని అతనరిచాడు. అతని వెనక తుపాకీలు పట్టుకొని ఇద్దరు నిల్చున్నారు. ప్రశ్న అడగవలసిన వాణ్ణి నేను, నిజం చెప్పవలసిన వాడివి నువ్వు అని యుగంధర్ అనగానే, డోంట్ బి ఎ స్టూపిడ్. చూడు, ఈ ఇద్దరికీ నేను కనుసైగ చేస్తే చాలు నిన్ను షూట్ చేస్తారు. నా గురించి నీకేం తెలుసు? ఈ ఇల్లు కొనడానికి నేను ప్రయత్నం ఎందుకు చేశానో నీకు తెలుసా అని అతనడిగాడు. యుగంధర్ తల ఊపాడు. అయితే చెప్పు అని సన్సింగ్ అరిచాడు. కోస్తా ప్రాంతంలో ఉన్న ఇల్లు ఇది. వెనక సముద్రం ఉన్నది. మీ ఏజెంట్లను దింపడానికి రాధ ఇల్లు హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానం పడ్డాను అని యుగంధర్ అన్నాడు. సన్సింగ్ యుగంధర్ని కళ్ళలోకి సూటిగా చూశాడు. యుగంధర్ కూడా అలాగే చూశాడు. నువ్వు భూతవైద్యుణ్ణి తీసుకురావడం, భుజంగరావు దెయ్యాన్ని సీసాలో పెట్టించడం, ఆ నాటకమంతా ఎందుకాడించావు అని సన్సింగ్ అనగానే, ఇంట్లో అందరికీ ధైర్యం రావడానికి అని యుగంధర్ చెప్పాడు. యుగంధర్, అధికారులతో నీకు ఉన్న పరపతి నాకు తెలుసు. రాధ ఇల్లు నా హస్తగతం కాకూడదని నువ్వనుకొని ఉంటే ప్రభుత్వమే ఆ ఇల్లు తీసుకునే ఏర్పాటు చేసేవాడివి. నిజం చెప్పు, నీకు తెలిసిన విషయం అని అతనన్నాడు. అంతే, నాకు తెలిసిన విషయం అని యుగంధర్ అన్నాడు. వెంటనే సన్సింగ్ చిటికలు వేశాడు. సన్నని తలలు, లావుగా బలంగా ఉన్న వాళ్ళు ఇద్దరు వచ్చారు. నిజమే చెబుతున్నాడో అబద్ధమే చెబుతున్నాడో కనుక్కోండి అని సన్సింగ్ వెళ్ళిపోయాడు. ఒక్క ప్రశ్న, ఈ ఇల్లు ఎలా కట్టించారు? ఎవరికీ తెలియకుండా ఎలా దాచగలిగారు అని యుగంధర్ అడిగాడు. సన్సింగ్ నవ్వాడు. 3 నెలల్లో కట్టాం. చెట్లు, క్రోటాన్స్ అన్నీ రాత్రి పెట్టి పగలు తీసేశాం. అవన్నీ కృత్రిమంగా తయారు చేసినవే. పైన కప్పు కూడా మార్చేశాం. తృప్తా అని సన్సింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా మన మొదటి పని శత్రువుల విమానం మళ్ళీ పైకి లేవకుండా చేయాలి అని వింగ్ కమాండర్ అన్నాడు. అవును, ఒకరో ఇద్దరో ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలియదు అని ఆర్మీ చీఫ్ అన్నాడు. 10 మంది సైనికుల్ని, 2 ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల్ని పంపారు. అంతా 10 నిమిషాల్లో శత్రువులిద్దరిని పట్టుకొని వాళ్ళు తీసుకొచ్చేశారు. ఐజీకి అప్పచెప్పండి, వీళ్లను పారిపోకుండా సంకెళ్లు వేసి పోలీసులు చూసుకుంటారు అని ఆర్మీ చీఫ్ అన్నాడు. ఇప్పుడిక మనం అని వింగ్ కమాండర్ అంటున్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాలి. వెళ్ళి యుగంధర్ సిగ్నల్ కోసం కాచుకోవాలి అని ఆర్మీ చీఫ్ అన్నాడు. ఇదిలా ఉండగా రకరకాల పరికరాలు, ఆయుధాలు తెచ్చి యుగంధర్ ముందు పెట్టారు. మేకులు, సూదులు, రంపాలు ఇలాంటివి ఎన్నో. స్పిరిట్ ల్యాంప్ వెలిగించారు. అంతలో సన్సింగ్ అక్కడికి తిరిగి వచ్చాడు. యుగంధర్, నీ చేత నిజం చెప్పించేటంత వరకు నిన్ను చిత్రవధ చేస్తాం. అంత బాధపడి చివరకు ఎలాగో నువ్వు నిజం చెబుతావు. ఎందుకింత బాధపడతావు? ఇప్పుడే నిజం చెప్పేయ్ అని సన్సింగ్ అన్నాడు. నన్ను చిత్రవధ పెట్టినంత మాత్రాన నాకు తెలియని నిజం నేను ఎలా చెప్పగలను అని యుగంధర్ అన్నాడు. అంతలో ఇంకొకతను అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే సన్సింగ్ సెల్యూట్ చేశాడు. దాన్ని బట్టి అసలు నాయకుడు అతనే అని యుగంధర్కి అర్థమైంది. సన్సింగ్, యు ఆర్ ఎ ఫూల్ అని ఆ వచ్చిన అతను అన్నాడు. సర్ అని సన్సింగ్ భయంతో అన్నాడు. ఒక ఇల్లు కట్టడం, అసలు ఆ రాధ ఇంట్లో దెయ్యం ఉందని ఆమె చేతే ఆమె ఇల్లు అమ్మించడానికి ప్రయత్నం, ఇవన్నీ ప్రయాసతో కూడుకున్న పనులని, పథకం తారుమారు కావచ్చని ముందు నుంచే చెబుతూనే వచ్చాను. సన్సింగ్, ఏమంటావ్ అని ఆ వచ్చినతను కోపంగా అడిగాడు. ఎస్ సర్ అని సన్సింగ్ చాలా వినయంతో అన్నాడు. రాధను చంపేసి అలాంటమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయే రాధ అయినట్టు నటింపజేసి ఆ ఇల్లు రిజిస్టర్ చేసుకుని ఉంటే సులభంగా అయిపోయేది. ఇంత కష్టపడవలసిన అవసరం వచ్చి ఉండేది కాదు అని ఆ వచ్చినతను అన్నాడు. రాధకి ఆత్మీయులు చాలామంది ఉన్నారు. వాళ్లకెవరికైనా అనుమానం కలిగితే పోలీసులు దర్యాప్తు ప్రారంభమవుతుందని నేను భయపడ్డాను సార్ అని సన్సింగ్ అన్నాడు. ఆల్ రైట్, నువ్వు సదుద్దేశంతోనే చేశావీ పని, అందులో సందేహం లేదు. ఇప్పుడింకా తాత్సారం చేసి ప్రయోజనం లేదు. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ముందు నుంచే నాకు అనుమానం ఉన్నది. అందుకే రాధలా కనిపించే అమ్మాయిని నేను ముందే తయారు చేశాను అని అతను చేయి ఊపాడు. ఒక యువతి లోపలికి వచ్చింది. క్షణకాలం యుగంధర్ తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. అచ్చం ఆమె రాధలాగే ఉన్నది.
రాధే వచ్చిందా అని యుగంధర్ కనిపించింది. పరీక్షగా చూసిన తర్వాత ఆ అమ్మాయి మేకప్ చేసుకుందని, నిల్చోవడంలో తేడా ఉందని, ఈమె రాధ కాదని, రాధలా నటించే అమ్మాయేనని యుగంధర్కి నిశ్చయమైంది. ఇప్పుడు రాధను చంపితే వకీలు విశ్వనాథం అని సన్సింగ్ అంటున్నాడు. సన్సింగ్, నేను నీ అంత ఫూల్ని కాను. వకీలు విశ్వనాథాన్ని మధ్యాహ్నమే కిడ్నాప్ చేసి తెచ్చి ఈ ఇంట్లో బంధించాను. అందర్నీ ఒక్కరిని విడవకుండా అందర్నీ చంపేయించు. తర్వాత నకిలీ రాధ ఈ ఇల్లు మన పేరున రిజిస్టర్ చేస్తుంది అని బాస్ అన్నాడు. నాకు మీరిచ్చిన మాటేమిటి అని పురుషోత్తం చాలా కోపంతో అన్నాడు. పురుషోత్తం, నీకు ప్రాణాలతో బతకాలని ఉంటే ఈ నకిలీ రాధ నీ మేనకోడల్ని నువ్వే తీసుకెళ్ళి ఈ ఇల్లు మా పేరున రిజిస్టర్ చేయించు. అప్పుడు ఎవరు అనుమానించరు. గొడవ చేశావో అందరితో పాటు నువ్వు ఇప్పుడే చస్తావు అని బాస్ అన్నాడు. సార్, నకిలీ రాధతో వెళ్ళాక ఈ పురుషోత్తం అసలు విషయం పోలీసులకు చెబితే మనమేమవుతాం అని సన్సింగ్ అన్నాడు. చెప్పడు. ఈ పురుషోత్తంకి గుండెలు లేవు. ఇన్ని హత్యలకు అతనే కారకుడు. ఎక్సెసరీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది ఫ్యాక్ట్ ఆఫ్ మర్డర్. ఉరికంబమెక్కుతాడు పోలీసులకు చెప్పాడంటే. ఏం పురుషోత్తం, చెప్పు. ఇంకో 5 లక్షలు ఇస్తాను. నేను చెప్పినట్టు చేస్తావా? మాతో సహకరిస్తావా లేదా అని బాస్ అన్నాడు. పురుషోత్తం మౌనంగా ఉండిపోయాడు. కమాన్, యుగంధర్ని హింసించవలసిన అవసరం లేదు సన్సింగ్. ఇక అందర్నీ చంపించేసేయి. త్వరగా పని పూర్తి చేసేయి. వెనక తోటలో శవాల్ని పూడ్పించేసేయి. ఈ ఇల్లు ఈ రాత్రికి పడగొట్టి మనమందరం వెళ్ళిపోదాం అని బాస్ మేడమెట్లెక్కుతున్నాడు. యుగంధర్కి ఇక అరక్షణం కూడా వ్యవధి లేదు. శత్రువులకు పై చేయిస్తే తమ అందరి ప్రాణాలు పోతాయి. దానికి తానే కారకుడవుతాడని యుగంధర్కి తెలుసు. లావుగా బలంగా ఉన్న వాళ్ల ఇద్దరి విషయం కాదు యుగంధర్ భయపడింది. తుపాకీలు పట్టుకొని నిల్చున్నవారు వాళ్ల విషయం ఆలోచించాలి. ముందు వాళ్లను నిరాయుధుల్ని చెయ్యాలి. ఎలా? ఆలోచన రావడం, ఆలోచనను ఆచరణలో పెట్టడం అంతా క్షణంలో చేశాడు. కూర్చున్న కుర్చీలో నుంచి స్ప్రింగ్లా లేచాడు. లేస్తూ ఒక్క గంతున వాళ్ళిద్దరి మీద పడ్డాడు. పడగానే వాళ్ళిద్దరూ కింద పడ్డారు. పడుతున్నప్పుడు వాళ్ల తుపాకీలు కింద పడ్డాయి. యుగంధర్ సందేహించలేదు. ఒక తుపాకీ తీసుకొని ఇద్దరిని వెంటనే పేల్చాడు. ఆ ఇద్దరు అక్కడికక్కడే చచ్చారు. మేడమెట్లెక్కి పైకి వెళ్తున్న బాస్ వెనక్కు తిరిగాడు. హాల్లో ఉన్న సన్సింగ్ ఇద్దరు వస్తాదులు యుగంధర్ మీదకు ఉరికారు. యుగంధర్ మళ్లీ తుపాకీలు పేల్చే లోపున ఒకడు యుగంధర్ చేతిలో తుపాకీ తన్నేశాడు. తుపాకీతో పాటు యుగంధర్ని తన్నాడు. యుగంధర్ వెనక్కి పడ్డాడు. సన్సింగ్, షూట్ హిమ్ అని మెట్ల మీద నుంచి బాస్ అరిచాడు. సన్సింగ్ జేబులో నుంచి రివాల్వర్ తీశాడు. గురి పెడుతున్నాడు. అంతలో ఢామ్ అని ఇంకో పిస్తాల్ పేలింది. మెట్లపైన బాస్కి దూరంగా నిల్చున్న రాజు సన్సింగ్ చేతిని షూట్ చేశాడు. రివాల్వర్ ఎగిరి అవతల పడింది. అంతలో యుగంధర్ లేచాడు. వెనక నుంచి ఎవరా పిస్తాల్ పేల్చిందని బాస్ వెనక్కు తిరిగాడు. చూశాడు. రాజు వెనకే నిల్చొని ఉన్నాడు. రాజు వెనకే కాత్య, గ్రెగరీ, రాధ ఉన్నారు. చంపేయండి, షూట్ దెమ్ అని అరిచి మెట్ల మీద నుంచి కిందకు దొర్లాడు. రాజు, గ్రెగరీయో తనను షూట్ చేస్తారని భయపడ్డాడు. గ్రెగరీ వెనక్కు తిరిగి చూశాడు. 4 తుపాకీలు పట్టుకొని తమ వైపు గురిపెట్టారు. వెంటనే గ్రెగరీ రాధను తన వెనక్కు తోసేశాడు. కాత్య తన పిస్తాల్ ఎప్పుడో బయటకు తీసింది. గ్రెగరీ పిస్తాల్ కన్నా కాత్య పిస్తాల్ ముందు పేలింది. అని కాత్య, గ్రెగరీల పిస్తాళ్లు పేలాయి. ఆ 4 నేలకూలారు. కానీ ఏం ప్రయోజనం? ఆ ఇంట్లో శత్రువుల సైన్యం ఉన్నట్టు ఉన్నది. గదుల్లో నుంచి తుపాకీలు పట్టుకొని శత్రువులు ఎంతమందో వస్తున్నారు. గ్రెగరీ, అంతమందితో పోట్లాడలేం, క్విక్ అని రాజు మెట్ల పక్కన ఉండే గోడ మీద నుంచి కిందకు జారాడు. గ్రెగరీ, రాధ, కాత్య కూడా కిందకు పరిగెత్తారు. దాక్కోండి, మూలలకు వెళ్ళి దాక్కోండి అని యుగంధర్ అరిచాడు. రాజు ఒక బల్లను తెచ్చి మెట్లకు అడ్డంగా పెట్టి ఆ బల్ల వెనక నక్కి కూర్చొని మెట్ల మీదకు వస్తున్న ప్రతి శత్రు సైనికుణ్ణి కాలుస్తున్నాడు పిస్తాల్తో. 4 నేల కూలారు. మిగతా వారికి ముందుకు రావడానికి ధైర్యం చాలక అక్కడే నిలబడ్డారు. ఆ 2 బలశాలులు యుగంధర్ మీదకు విరుచుకుపడ్డారు. బలశాలుల్ని ఎలా తట్టుకోవాలో యుగంధర్కి తెలుసు. ఒకణ్ణి గడ్డం కింద కొట్టాడు. ఇంకొకణ్ణి కణతల మీద పిడికిలి బిగించి కొట్టాడు.
ఇద్దరూ కింద పడ్డారు. వాళ్ళు చచ్చారో లేదో చూడ్డానికి వ్యవధి లేదు. సన్సింగ్ సింహంలా ఉరికి వెనక నుంచి యుగంధర్ మెడని పట్టుకున్నాడు. యుగంధర్ సన్సింగ్ చేతులు విడిపించుకునేందుకు ప్రయత్నించలేదు. ప్రయత్నించి ప్రయోజనం లేదని యుగంధర్కి తెలుసు. నిలువులా మనిషి వెనక్కు పడ్డాడు. తన వెనక ఉన్న సన్సింగ్ యుగంధర్ బరువు కింద నలిగి ఊపిరాడక సతమతమవుతున్నాడు. యుగంధర్ మెడ మీద నుంచి పట్టు సడలించాడు. వెంటనే యుగంధర్ లేచి సన్సింగ్ని బూట్ కాలితో ఒక తన్ను తన్నాడు. అప్పుడు యుగంధర్ వెనక్కు తిరిగి చూశాడు. బాస్ పారిపోతున్నాడు. హాల్లో నుంచి వెనక్కి ఇంకెక్కడికో ఇంకో గదిలోకి. యుగంధర్ ఇక సందేహించలేదు. అతన్ని వెంబడించాడు. అయితే మేడ మీద నుంచి శత్రువులు దిగి రాకుండా రాజు పక్కకు వెళ్ళి బల్ల వెనక దాక్కొని కాత్య తను పిస్తాల్ పేలుస్తున్నారు. ఆ సైనికులు ఎలాగైనా కిందకు వచ్చి తమ నాయకులకు తోడ్పడాలని సర్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒకడు ధైర్యం చేసి పైనుంచి కిందకు దూకాడు. దూకుతూ ఉండగా గ్రెగరీ మధ్య మార్గంలో అతన్ని షూట్ చేశాడు. చచ్చిన సైనికుడు కింద పడ్డాడు. యుగంధర్ బూట్స్ కాలి తన్నుకి సన్సింగ్కి స్పృహ పోలేదు. నెమ్మదిగా లేచాడు. ఇంత హింసాకాండ, ఇన్ని చావులు, ఇంత రౌద్రం, ఇంత ఘోరం, ఇంత రక్తం రాధ ఎన్నడూ చూడలేదు. నిస్తబ్దురాలై హాలు మధ్యన నిలబడి ఉన్నది. సన్సింగ్ అది చూశాడు. నెమ్మదిగా లేచి వెళ్ళి ఆమె వెనక వీపులో పిస్తాల్ పెట్టి, చెప్పు, అరువు, నిన్ను నేను చంపేస్తున్నానని అని సన్సింగ్ అన్నాడు. రాధ పంచ ప్రాణాలు ఎగిరిపోయాయి. గ్రెగరీ అని కెవ్వున కేక వేసింది. గ్రెగరీ వెనక్కు తిరిగాడు. కదిలావో, చెయ్యి ఊపావో గ్రెగరీ, రాధ చచ్చిపోతుంది, జాగ్రత్త అని సన్సింగ్ అన్నాడు. రాధ వెనక నిల్చున్నాడు. అతని చేతిలో పిస్తాల్ ఉన్నదని గ్రెగరీ గ్రహించాడు. రాధ ప్రాణాల్ని ఎలా బలివ్వడం? తనేం చేయాలి? మిస్టర్ రాజు, కాత్య, రాధ అని గ్రెగరీ ఆవేశంతో అరిచాడు. రాజు, కాత్య, మీరు తుపాకీలు దింపేసి మా సైనికుల్ని కిందకు రానివ్వకపోతే రాధ ప్రాణాలు తీసేస్తాను. ఇది ఉత్త బెదిరింపు కాదు. నా చేతిలో పిస్తాలున్నది అని కాస్త పక్కగా పిస్తాల్ పెట్టి ఢామ్మని పేల్చాడు. చూశారా, మీ ఇష్టం, ఆలోచించుకోండి. రాధ ప్రాణాల్ని బలి ఇస్తారో మా సైనికుల్ని కిందకు రానిస్తారో అని సన్సింగ్ అన్నాడు. ఇదిలా ఉండగా అడుగుల చప్పుళ్ళు గరగరమంటున్నాయి. చీకటి, గాఢాంధకారం. ఆ అడుగుల చప్పుడును బట్టి యుగంధర్ బాస్ను వెంటాడుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో, ఎటు వెళ్తున్నాడో, తీరా తను శత్రువుల వ్యూహంలోకి వెళ్ళి చిక్కిపోతానేమో అనే సంశయం కానీ భయం కానీ యుగంధర్కి లేదు. యుగంధర్ భయానికి అతీతుడు. 2 గదులు, ఒక హాల్, ఇంకో హాల్, అలా దడదడమంటూ బాస్ అడుగుల సవ్వడి వినిపిస్తూనే ఉన్నది. యుగంధర్ అంత వేగంగానూ పరిగెత్తుతున్నాడు. ఒకసారి బాస్ వెనక్కు తిరిగి పిస్తాల్ పేల్చాడు. పేలిస్తున్నప్పుడు ఆ చిరు చీకట్లో అతను వెనక్కు తిరగడం గమనించి పక్కకు తప్పుకున్నాడు. యుగంధర్ తప్పుకొని తను పేల్చాడు. కానీ అప్పటికే ఆ గది దాటి ఇంకో గదిలోకి బాస్ వెళ్ళిపోయాడు. యుగంధర్ ఆ గదిలోకి వెళ్ళాడు. అడుగుల చప్పుడు లేదు. ఆ గదిలో చీకటి, గాఢాంధకారం. బాస్ ఏ మూల నక్కి దాక్కొని తనను కాలుస్తాడో ఊపిరి బిగపట్టి వినిపించకుండా నెమ్మదిగా అడుగు తీసి అడుగు వేయడం. లోపలికి వెళ్ళి యుగంధర్ తలుపు వెనక నిలబడ్డాడు. శత్రువు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కడి నుంచి వినిపిస్తాయో అని చెవులు రిక్కించుకొని వింటున్నాడు. ఏదైనా అలికిడి, ఏదీ లేదు. సొరంగమున్నదా, రహస్య మార్గమున్నదా? ఆ శత్రువు ఎలా పారిపోయాడు? తన వద్ద టార్చ్ కూడా లేదే. శత్రువు ఎటు వెళ్ళాడో ఎలా తెలుసుకోవడం? అసలు శత్రువుని, బాస్ని పారిపోనివ్వకుండా చేయడం ఎలా? యుగంధర్ ఆ చీకటి గదిలో నిల్చొని ఆలోచిస్తున్నాడు. ఇదిలా ఉండగా రాధ ప్రాణంతో పాటు మా అందరి ప్రాణాలు మీరు తీసేస్తారు, మేమెందుకు పిస్తాళ్ళు దింపాలి అని రాజు అడిగాడు. నీతో నేను వాదించను. వాదించేందుకు నాకు వ్యవధి లేదు. 10 లెక్క పెడతాను. ఆలోగా మీ పిస్తాళ్ళు దింపి చేతులు పైకెత్తి వెనక్కు రండి, లేదా రాధ చస్తుంది అని సన్సింగ్ అన్నాడు. రాజు, కాత్య ఆలోచిస్తున్నారు. తాము పిస్తాళ్ళు దింపారు, తమన్ని శత్రువులు చంపుతారు. రాధ ప్రాణాన్ని కాపాడడానికి తమందరి ప్రాణాలు బలివ్వాలి. రాధని ఈ ఇంటికి తీసుకొచ్చింది తామే. ఆమె ప్రాణం కాపాడగలమని నమ్మకం ఉంటే చిరునవ్వుతో తమ ప్రాణాల్ని బలి ఇచ్చేవాళ్లు యుగంధర్ అసిస్టెంట్స్ అయిన రాజు, కాత్య. కానీ బాస్ చెప్పిన మాటలు రాధను చంపమని, నకిలీ రాధను తీసుకెళ్లి ఇల్లు వాళ్ల పేర రిజిస్టర్ చేయమని. ఆ మాటలు రాజు, కాత్య కూడా విన్నారు.
తమ ప్రాణాలు పోతాయి. పోయినా పర్వాలేదు, రాధ ప్రాణము పోతుంది. ఎందుకు పిస్తాళ్లు దింపాలి? ఏం చేయాలి? వాళ్ళిద్దరూ ఆలోచిస్తున్నారు. 4, 5, 6, 7 అని వినిపించలేదు. ఎందుకు? రాజు, కాత్య వెనక్కు తిరిగి చూశారు. అందరూ గదిలో మూలన కూర్చున్న పురుషోత్తం విషయం మర్చిపోయారు. పురుషోత్తం చప్పుడు చేయకుండా సన్సింగ్ వెనక్కు వెళ్ళి కింద పడి ఉన్న తుపాకీ నెమ్మదిగా తీసి సన్సింగ్ తల మీద బాదాడు. ఆ దెబ్బకు సన్సింగ్ తల పగిలి కింద పడ్డాడు. అందుకే 8 అని అనలేకపోయాడు. రాధ వెనక్కు తిరిగి చూసింది. తన మామ తనను రక్షించాడు. సంతోషం, ఏడుపు ఒకేసారి పురుషోత్తంని కౌగిలించుకున్నది. మామయ్య అని ఏడుస్తూ అన్నది. క్షమించు రాధ, నీకు ఇంత ప్రమాదం కలుగుతుందని కలలో కూడా నేను అనుకోలేదు. క్షమించు తల్లి, డబ్బు కోసం గడ్డి తిన్నాను అని పురుషోత్తం కూడా ఏడుస్తున్నాడు. పురుషోత్తమేనండి సరైన వ్యక్తి. ఇదిలా ఉండగా గరగరమని కీచుమని నెమ్మదిగా శబ్దాలు వినిపించసాగాయి యుగంధర్కి. జాగ్రత్తగా చప్పుడు వినిపిస్తున్న వైపుకు వెళ్ళాడు. అది వంటిల్లు, వంటింటి పొగగూడు. పొగగూడులో నుంచి పైకెక్కిపోతున్నాడు శత్రువు. వెంటనే యుగంధర్ కూడా పొగగూడులోకి దూరాడు. అంగుళం పైకి కాళ్ల పట్టుతో చేతుల పట్టుతో పైకి ఎగబాకుతున్నాడు యుగంధర్. ఇదిలా ఉండగా యుగంధర్ ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు అని ఆర్మీ చీఫ్ అన్నాడు. సిగ్నల్ కోసం కాచుకొని ఉండడం కన్నా మనం చొరవ చేసుకుని లోపలికి వెళ్లడం మంచిదేమో అని ఐజీ అన్నాడు. అవును, లోపల తుపాకీలు పేలుతున్నాయి. మనం తాత్సారం చేస్తే చివరికి అందరి శవాలు చూస్తామేమో అని ఆర్మీ చీఫ్ అన్నాడు. ఆల్ రైట్, వి విల్ గో అని ఐజీ అన్నాడు. ఆర్మీ చీఫ్ తన సైనికుల్ని చూసి గెట్ ఇన్ అని అరిచాడు. ఆర్మీ చీఫ్, ఐజీ వాళ్లతో పాటు వింగ్ కమాండర్ కూడా లోపలికి వెళ్ళాడు. ఇదిలా ఉండగా శత్రువు ఎలా తీశాడో పొగగూడు పైనున్న సిమెంట్ స్లాబ్ తీసి డాబా మీదకు వెళ్ళిపోయాడు. వెళ్ళి సిమెంట్ స్లాబ్ మళ్లీ మూసేసి దానిమీద ఏదైనా బరువైనది పెడదామని చూస్తున్నాడు. అంతలో యుగంధర్ ఆ స్లాబ్ని ఒక్క తోపు తోశాడు. అవతల పడింది. యుగంధర్ పొగగూడులో నుంచి బయటకు వచ్చాడు. సింహాన్ని చూసి భయపడినట్టు శత్రువు భయపడి పరిగెత్తాడు. అతనికే తెలియదు ఎక్కడికి పరిగెత్తాలో, ఎలా పారిపోవాలో. పరిగెత్తుతున్నాడు అంతే. యుగంధర్ అంతకన్నా వేగంగా పరిగెత్తాడు. శత్రువు పిట్టగోడ దగ్గరకు చేరుకున్నాడు. ఇక ఎటు వెళ్లడానికి దారి లేదు. వెనక్కు తిరిగాడు. తన మీదకు వస్తున్న యుగంధర్ని తన్నడానికి 2 కాళ్ళు ఎత్తాడు. యుగంధర్ అది చీకట్లో చూశాడు. కిందకు వంగి 2 చేతులతో అతని కాళ్లను పట్టుకున్నాడు. కిందకు లాగాడు. తను చిక్కిపోతున్నాడు. తనన్ను పట్టుకుంటున్నాడు. తనన్ను చంపేస్తాడని నిర్ధారణ కాగానే ఎక్కడ్నుంచో ప్రాణభయంతో ప్రాణరక్షణ కోసం నరాల్లో నుంచి శక్తి వచ్చింది ఆ చైనీస్ నాయకుడికి. యుగంధర్ని కాళ్లతో, చేతులతో, తలతో తన్నడం, కొట్టడం, పొడవడం ప్రారంభించాడు. ఆకస్మికంగా ఇలా తన మీదకు విరుచుకు పడేటప్పటికీ క్షణంపాటు యుగంధర్ ఆశ్చర్యంతో స్తంభించిపోయాడు. ఆ అరక్షణంలోనే యుగంధర్ని జబ్బ కింద పట్టుకొని పైకి లాగి పిట్టగోడ మీద నుంచి కిందకు తోస్తున్నాడు ఆ శత్రువు. యుగంధర్కి అప్పుడు తెలిసింది ఈ శత్రువు జుట్టు పట్లలో మొనగాడని. లేకపోతే తనన్ని, అంత బలం, అంత విగ్రహమున్న తనన్ని అంత సులభంగా పిట్టగోడ మీద నుంచి అవతలకు ఎగరవేయలేడని. యుగంధర్ పడిపోకుండా పిట్టగోడని 2 చేతులతో పట్టుకున్నాడు. కింద అగాధం, చీకటి. చెయ్యి పట్టు తప్పితే అంతే, శత్రువు యుగంధర్ చేతుల మీద బాదుతున్నాడు. యుగంధర్ ఆ నొప్పి భరించలేకుండా ఉన్నాడు. అయినా ఆ పట్టు వదలడం లేదు. శత్రువుకు తెలిసిపోయింది తను ఎంత బాదినా యుగంధర్ పట్టు వదలడని. పిట్టగోడ ఎక్కి నిల్చున్నాడు. యుగంధర్ చేతుల్ని తన బూట్స్ కాళ్లతో పచ్చడి చేసి ఎముకలు విరగ్గొడితే పట్టుపోయి కింద పడతాడని పిట్టగోడ ఎక్కాడు. బూట్స్ కాలెత్తాడు. శత్రువు ఇక తన్నబోతాడు. తంతే యుగంధర్ చెయ్యి పట్టు వదులుతుంది. యుగంధర్ పైనుంచి కింద పడి చస్తాడు. ఇదిలా ఉండగా భారత సైనికులు, ఆర్మీ చీఫ్, వింగ్ కమాండర్ అందరూ ఆ ఇంట్లోకి వచ్చేశారు. క్షణాలలో శత్రు సైనికుల్ని చుట్టేసి నిరాయుధుల్ని చేసి ఒక గదిలోకి తోసేశారు. యుగంధర్ ఏరి అని ఆర్మీ చీఫ్ అరిచాడు. అవును సార్, ఏరి అని రాజు కూడా అన్నాడు. ఆ చైనీస్ నాయకుణ్ణి తరుముకుంటూ యుగంధర్ వెళ్లారు అని పురుషోత్తం చెప్పాడు. వెతకండి, వెళ్ళండి, అందరూ యుగంధర్కి సహాయం చేయండి అని ఆర్మీ చీఫ్ ఆర్డర్స్ ఇచ్చి తను బయటకు వెళ్ళి ఆర్మీ ట్రక్స్ ఇంటి దగ్గరగా రప్పించి హెడ్ లైట్స్ వెలిగించమన్నాడు. తోట, ఇంటి చుట్టూ ఆవరణ అంతా దీపాల వెలుగుతో నిండిపోయింది.
యుగంధర్ కోసం అందరూ చూస్తున్నారు, వెతుకుతున్నారు. అదిగో సార్ అని రాజు అరిచాడు. అందరూ చూశారు. పైన చాలా ఎత్తున పిట్టగోడ మీద నుంచి కిందకు వేళ్లాడుతున్న యుగంధర్ చేతుల్ని బూట్స్ కాలితో తన్నబోతున్న శత్రువుని చూశారు. ఓ మై గాడ్, హౌ టు సేవ్ యుగంధర్? అంత దూరం షూట్ చేయలేమే, పిస్తాల్ గుండు అంత దూరం వెళ్ళదే అని ఆర్మీ చీఫ్ అన్నాడు. ఇదిలా ఉండగా ఇక సాహసించాలి. ఒక్కొక్కప్పుడు తప్పదు. ప్రాణరక్షణ కోసం ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సాహసించాలి. 2 చేతుల్లో ఒక చెయ్యి పిట్టగోడ మీద నుంచి తీసేసి తన చేతితో తన్నబోతున్న శత్రువు కాళ్లను పట్టుకొని కిందకు లాగాడు యుగంధర్. ఆ చైనీస్ నాయకుడు కెవ్వున కేకపెట్టాడు. కింద పడిపోయాననుకున్నాడు, చచ్చిపోయానని అనుకున్నాడు. కానీ యుగంధర్ అతన్ని పడనివ్వలేదు. ఆ శత్రువుని, పడిపోతున్న వాణ్ణి ఒక చేత్తో అతని చెయ్యి పట్టుకొని ఆపాడు. కింద నుంచి ఫ్లడ్ లైట్స్ కాంతిలో ఈ దృశ్యం రాజు, కాత్య, రాధ, గ్రెగరీలు చూస్తున్నారు. అప్పటికి వకీలు విశ్వనాథం కూడా విడుదలై బయటకు వచ్చేశాడు. యుగంధర్, వదిలేయండి, వాణ్ణి కింద పడి చావనియ్యండి, అంత బరువు మీరొక్క చేతి మీద మోయలేరు అని ఆర్మీ చీఫ్ అరిచాడు. అయినా యుగంధర్ శత్రువు చెయ్యి పట్టుకుని వదిలేయలేదు. భయపడకు, కదలకు, గింజుకోకు, నిన్ను వదలను, నిన్ను ఆ భయానక చావు చావనివ్వను. నీ దేశం కోసం నువ్వు ఏం చేయగలవో చేశావు. నువ్వు ఒక మనిషివి, ధైర్యంగా ఉండు, పట్టు వదలకు అని శత్రువుకి ధైర్యం చెబుతున్నాడు యుగంధర్. రాజు ఇక చూడలేకపోయాడు. ఏ క్షణాన్నైనా ఆ చైనీస్ గూఢచారి యుగంధర్ కింద పడతారు. పరిగెత్తాడు, మెట్లెక్కాడు, ఇంకా ఎక్కాడు, డాబా చేరుకున్నాడు. అప్పటికి రాజు వెనకే గ్రెగరీ, మరో 2 సైనికులు వచ్చేశారు. ఎవరో టార్చ్ లైట్ వెలిగించారు. రాజు యుగంధర్ చెయ్యికి తన చేతిని ఊతను ఇచ్చాడు. గ్రెగరీ పిట్టగోడ మీద నుంచి పక్కకు దిగి చైనీస్ గూఢచారికి చెయ్యిచ్చాడు. 2 పైకి లాగేశారు. ఆయాసంతో 2 యుగంధర్, చైనీస్ గూఢచారి రొప్పుతున్నారు. నన్ను చావనివ్వకుండా మీరెందుకు కాపాడారు అని ఆ చైనీస్ గూఢచారి యుగంధర్ని అడిగాడు. మా దేశంలో నీలాంటి గూఢచారులు ఇంకా ఎందరున్నారో, ఎంత ద్రోహం చేస్తున్నారో తెలుసుకోవడానికి నిన్ను చావనివ్వలేదు అని యుగంధర్ జవాబు చెప్పాడు. ఐజీ చైనీస్ గూఢచారికి సంకెళ్ళు వేశాడు. ఇదిలా ఉండగా రాధ ఇంటికి 20 లక్షల రూపాయలిచ్చి ప్రభుత్వం తీసేసుకున్నది. మహాబలిపురంలోనే రాధ, గ్రెగరీలు కలిసి 5 స్టార్ హోటల్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అది ప్రారంభోత్సవం. యుగంధర్, రాజు, కాత్య ఆ శుభ సమయానికి వెళ్ళగానే రాధ, గ్రెగరీ 2 కారు దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు. మిస్టర్ యుగంధర్ గారు, మీరే ప్రారంభోత్సవం చేయాలి అని గ్రెగరీ అన్నాడు. థ్యాంక్ యూ. మీరీ హోటల్ ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకా రాధగాను, గ్రెగరీగాను కాక మిస్టర్ అండ్ మిస్సెస్గా ఆహ్వానించి ఉంటే చాలా ఆనందించేవాణ్ణి అని యుగంధర్ నవ్వుతూ అన్నాడు. రాధ సిగ్గుతో తల వంచుకున్నది. జస్ట్ వెయిట్ ఫర్ 1 వీక్. వచ్చే ఆదివారం ఆ శుభ సమయం వస్తుంది. మీరు తప్పకుండా రావాలి అని గ్రెగరీ నవ్వుతూ అన్నాడు. పెళ్ళయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది, ఊరు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది. తర్వాత నీకా ఛాన్స్ లేదులే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంతటితో భయం లేదు అనే కథ సమాప్తం.